పారిశుద్ధ కార్మికులకు అండగా జనసేన. పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులు వితరణ. విశాఖ జనసేన దక్షిణ నియోజకవర్గం నేత కందుల నాగరాజు. జనసేన పార్టీ పారిశుద్ధ కార్మికులకు అండగా ఎప్పుడూ ఉంటుందని, పారిశుద్ధ కార్మికుల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించడం ఎంతో దుర్మార్గమని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని విశాఖ జనసేన దక్షిణ నియోజకవర్గం నేత కందుల నాగరాజు డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ పిలుపు మేరకు అల్లిపుర నేరెళ్ల కోనేరు వద్ద గల పార్టీ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువుల వితరణంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి కోవిడ్ సమయంలో పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని జరుగుతుందన్నారు. పారిశుద్ధ కార్మికులకు తన మద్దతు తెలియజేస్తూ ఈ ఏడాది సంక్రాంతి పండుగను కూడా చేసుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు లంకా త్రినాథ్, నీలం రాజు, రూపా, తెలుగు అర్జున్, శ్రావణ్, జనసేన నాయకులు ప్రణీత్, నరేష్, రఘు, త్రినాథ్, ప్రసాద్రా, రఘు, గాజుల శ్రీను, నగేష్, సతీష్, బద్రీ సతీష్, ఆయిల్ జగదీష్, శ్రావణి, ధనాలు, కోటి శ్రీకాంత్, వర, కుమారి, దుర్గా, కోదండమ్మ, శ్రీదేవి, లక్ష్మి, సీత, రాజు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారు. అలాగే మరి ఆ పోర్ట్ పొల్యూషన్ గురించి కూడా ఆలోచన అయితే చాలా మందికి లేదు. అలాగే మరి మురికి వాడలన్నింటినీ కూడా అభివృద్ధి పరచాలని ఆలోచన లేదు. అలాగే మరి కేజీహెచ్ చూస్తే మీకు అందరికీ తెలుసు, కేజీహెచ్ వైద్యానికి వెళ్ళే వాళ్ళకి మందులు దొరకట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే ట్రీట్మెంట్ చేసి మందులు రాసి ఇచ్చేస్తే వాళ్ళు పుట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటిది ఆ హాస్పిటల్ సంగతి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగనే మరి ఇక్కడ సౌత్ నియోజకవర్గానికి వచ్చేసరికి కోటా మార్కెట్ లో చూస్తే అనేక మంది వేల మంది వ్యాపారాలు చేసుకుంటూ పాపం ఎంతో మంది జీవనోపాధి గడుపుతున్నారు. వాళ్ళకి ఏదైనా సామాన్లు మిగిల్చుకోవాలన్నా, దాచుకోవాలన్నా స్టోరేజ్ కానీ, వాళ్ళు రైస్ తీసుకుని రూమ్ కానీ ఏమీ లేదు. అలాగే మరి కోటా మార్కెట్ దగ్గర మీరు చూస్తే మరి పూర్తిగా వాళ్ళకి ఏంటంటే ఆర్సీలు కూడా మధ్య కార్పొరేషన్ నిర్ణయించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. అక్కడ స్థానికంగా కొంతమంది నాయకులు చేరి దాన్ని కబ్జా కోరతానం చేసి ఇవాళ ఎలా వచ్చిందంటే ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు వాళ్ళ చెడుబాటు వాళ్ళు చూపించి ప్రత్యేకించి మరి దాని మీద శ్రద్ధ అనేది లేదు. ఆ శ్రద్ధ ఉండేటప్పుడే ఎవరికైనా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా. మనం ఏదైనా మరి అధికారం అనేది ఇది ఏంటంటే కిరీటం కాదు, 10 మందికి సేవ చేయడానికి కూర్చున్నటువంటి ఈ స్థానాన్ని గౌరవించుకొని దానికి తగినట్టుగా 10 మందికి సాయం చేసినాడే ఈ దక్షిణ నియోజకవర్గం బాగుపడుతుంది. దక్షిణ నియోజకవర్గం బాగుపడాలంటే మరి జనసేన పార్టీ అధికారంలో రావాలి. మరి నేనైతే సంపూర్ణంగా మరి దక్షిణ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా 100% పోటీ చేస్తున్నాను. మరి దాని మీద మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. మరి నేను వచ్చిన తర్వాత మరి దక్షిణ నియోజకవర్గం తన రూపురేఖలు మార్చి అభివృద్ధి పదంలో నడిపిస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఏంటంటే మరి ఇక్కడ వచ్చినటువంటి కార్మికులందరికీ కూడాను పంపిణీ చేస్తున్నాం. మరి మీకు ఇవాళ పోస్టర్ స్ట్రైక్ కానీ మరి విరమించుకుంటే భగవంతుడి మీరు కూడా మరి పండగ చేసుకోవాలనేసి, అలాగే మరి ఈ టైంలో మీకు జీతభత్యాలు లేవు కాబట్టి నాకు చూసుకుంటే కొంతవరకు ఈ నిత్యావసర సరుకులు ప్యాక్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దానివల్ల వాళ్ళ ప్రభుత్వం నాకేం తెలియదు కానీ వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. అలాగే ఇప్పుడు కూడా ఈ పారిశుద్ధ్యానికి ఎప్పుడు మా తాలూకా పూర్తి ఎల్లవారిలో కూడా మరి జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటుంది. ఈ న్యాయమైన కోరికని వరకు పోరాడటం, అలాగే మరి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు మాకు, వాళ్ళు పూర్తి సపోర్ట్ చేస్తున్నాం చెప్పండి అని చెప్పడం జరిగింది. దాని మీద నాదెండ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది ఈ విషయాలు. దీని మీద మేమైతే పూర్తిగా కూడా మీకు సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, అలాగే రేపు రానున్న రోజుల్లో మనకి జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వస్తుంది. మన దిశ రెండు బాగుతాయి, మన భవిష్యత్తులు బాగుంటాయి. ముఖ్యంగా మీ అందరికీ తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని విధాల విఫలమైపోయి ఇవాళ చూస్తారు కదా, నిన్న కౌన్సిల్ మీటింగ్ కూడా 5,600 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే దాంట్లో మౌలిక సదుపాయాలకు చాలా తక్కువ పెట్టారు. మీరు దాని మీద మేము పూర్తిగా ఖండించాము. అలాగే వాళ్ళకి కావాల్సిన విధంగా ఎక్కడైతే మరి అభివృద్ధి జరగలేదో అక్కడ చేయకుండా అభివృద్ధి జరిగిన ఏరియాలోని
వాళ్ళకి డబ్బులు వచ్చే ఏరియాలో చేసుకోవటం చాలా అన్యాయం. దీన్ని మేము పూర్తిగా ఖండించాం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇవాళ పూర్ణ మార్కెట్ ప్రాంతం తీసుకోండి, లేదంటే కల్లుపాలెం ప్రాంతం తీసుకోండి, లేకపోతే దుర్గారం తీసుకోండి, భీమనగర్ తీసుకోండి, నేరలపూర్ తీసుకోండి, ఏడుగురు తీసుకోండి, ఎలపేట, ఇవన్నీ కూడా సౌత్ అనేసరికి పూర్తిగా స్లమ్స్ ఎక్కువ. ఈ స్లమ్స్ లోని మూడు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పట్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టడం లేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఏ ఎమ్మెల్యే వచ్చినా స్థానిక పిల్లలు వస్తున్నారు కాబట్టి దాని మీద ఏంటంటే మాకు ప్రత్యేక శ్రద్ధ కానీ దాని మీద ఒక అవగాహన కానీ లేదు. మనకి ఏంటంటే పూర్తిగా సౌత్ నియోజకవర్గం అనేసరికి స్లమ్స్ ఎక్కువ. మనం ఎక్కడ కోటమీద దగ్గర నుండి ఇది రామా ట్యాక్స్ వరకు, జ్ఞానాపురం వరకు ఇవన్నీ కూడా మనకి పూర్తిగా స్లమ్లో నిండిపోయింది. మురికి వాడలు మనం వల్లుపాకల ఏరియాలో లేదంటే మన వెలంపేట ఏరియాలోకి వెళ్తే వాళ్ళు దిగిపోయి మురికి ఉంటుంది. మాకు చిన్న చిన్న అడుగున్న సందులో కూడా మనుషుల పక్కన తిరిగి నడవలసి వస్తుంది. అంటే అంత దారుణమైన వాతావరణం ఉందంటే ఈ విషయాలన్నీ కూడా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో అధికారం రావడం 100% కన్ఫర్మ్. వచ్చిన తర్వాత మీరు అందరూ చెప్తుంటారు ఈసారి ప్రతి ఒక్కరు కూడా దక్షిణ నియోజకవర్గాన్ని గోల్డ్ టౌన్ చేస్తాను, గోల్డ్ టౌన్ చేస్తానని ప్రతి ప్రజాప్రతినిధి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి స్థానిక సమస్యల పట్ల కానీ స్థానికులు కాకపోవడం. నేను ఇక్కడ పక్క లోపల ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మరి స్థానికంగా నా కుటుంబ సభ్యులు నా తాలూకా కమ్యూనిటీ మరి ఎక్కువగా ఉండేది కూడా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోనే. అలాగే మరి మిగతా వాళ్ళందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే మరి నా తాలూకు చార్జీ కూడా మీ అందరికీ తెలుసు. గత 30 సంవత్సరాల బట్టి కూడా నేను ఈ చార్జీ అనేక సేవా కార్యక్రమాలు ప్రతి వాటిలో కూడా నా చార్జీ ఉంది. ప్రతి చోట కూడా మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే వాళ్ళు చెప్పడం కాదు కానీ నేనైతే ఖచ్చితంగా మరి దక్షిణ నియోజకవర్గాన్ని మరి మాటల్లో కాకుండా మంచి అభివృద్ధి చేసి చూపించి, అలాగనే మరి ఈసారి దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా బ్రహ్మాండంగా ఎదుగుతుంది. మంచి మెజార్టీతో దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి అలాగే మరీ ముఖ్యంగా మరి దక్షిణ నియోజకవర్గం ఆ చెవులు చూసుకుంటే మీరు పాటవీ దగ్గర నుండి పాటవీ ఇప్పుడు కనబడట్లేదని నేను నిలదీస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు చేసి గత 18 రోజుల నుంచి ఈ సమ్మె జరుగుతుంది. ఈ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారి కళ్ళు మూసిపోయి అని అడుగుతున్నారు. ఈ వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు అన్ని వార్డులు కూడా తిరుగుతున్నాడు. వాళ్ళు ఒక ఫ్లెక్సీలు వేసుకుంటున్నాడు. కానీ ఎక్కడైతే చెత్త ఉందో ఆ చెత్త కనబడట్లేదా? ఆ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు కానీ నేను పారిశుద్ధ కార్మికుల కోసమే చెప్తున్నాను. అంటే పారిశుద్ధ కార్మికులు చెత్తలు ఎత్తడానికి, మీ డ్రైనేజీలు తీయడానికి, మీ ఇంట్లో బాత్రూలు కడగడానికి పనికొస్తారు. కానీ వాళ్ళకి కష్టం వస్తే ఈ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారికి కనబడలేదని చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఈ మొండి వైఖరి ఎలాగుందంటే ఎవరికి కష్టం వచ్చినా మాకు అనవసరం, మాకు నచ్చిందే మేము చేస్తాం, మేము రాజ్యం వెళ్తాం, మిమ్మల్ని మేము ఇంకా అడగదొక్కుతాం అనే ఆలోచన విధానం మీద ఉంది వైసీపీ ప్రభుత్వం. అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా అలాగే చూస్తున్నాడు. ఇన్ని రోజులు కూడా జరుగుతున్న ఈ నిరసన కూడా సంఘీభావం కాపడానికి కూడా రాకుండా భయపడిపోయి ఉంటున్న ఎమ్మెల్యే గణేష్ కుమార్ ఏం చేస్తున్నాడని మీ అంతర్ముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులైనా మీరు చేస్తున్నారు. ఈ రోజుకు కూడా ఎమ్మెల్యే గణేష్ కుమార్ అనే వ్యక్తి ఎంపీ సత్యనారాయణ గారు ఎవరైనా వచ్చారా? కానీ ఇక్కడ జనసేన పార్టీ మీకు అండగా ఉన్నది. జనసేన పార్టీ పోరాటాలకి మీకు అరెస్ట్ చేయడానికి ముందు జనసేన పార్టీ ముందుకెళ్ళింది. మిమ్మల్ని అరెస్ట్ చేయక ముందు జనసేన పార్టీ ముందుకెళ్ళి అరెస్ట్ అయ్యాం. ఎందుకయ్యాం? పారిశుద్ధ కార్మికుల విలువ మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, నా కులం రెల్లి కులం అని ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఇక్కడ పారిశుద్ధ కార్మికులు దళితులు చాలా మంది ఉన్నారు. ఆ దళితులకి ఇక్కడ అన్యాయం చేయాలని ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ అనే వ్యక్తి కంకణం కట్టుకున్నారు. పారిశుద్ధ కార్మికులు అంటే ఏంటి? డ్రైనేజీలు తీయడానికి. ఎందుకంటే ఇప్పుడు మన సచివాలయం వాళ్ళు చీపురులకు కొంచెం తిరుగుతున్నారు. వాలంటీర్లు కానీ అక్కడ ఇన్ఛార్జ్ కానీ ఏ రోజైనా సరే పట్టుకున్నారా? ఈ రోజు ఎందుకు పట్టుకుంటున్నారు? మిమ్మల్ని విమర్శించి మీకు తొక్కేసి వాళ్ళని ముందుకు వెళ్తామని చూసుకుంటున్నారు. మీకు ఇచ్చే జీతాలు వాళ్ళ ఇంట్లో తీసుకెళ్తున్నారు. మీకు ఎందుకు మీరు కష్టపడిన ఫలితం అడుగుతున్నారు తప్ప మిగతా నేను అడగట్లేదు. దాన్ని మీరు ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నారు ఎమ్మెల్యే గణేష్ కుమార్? ఎందుకంటే రానున్న ఎన్నికలు మీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికలు యుద్ధం సిద్ధమైంది. చావో లేవో వైసీపీ వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తారు. మీకు జీతాలు ఇవ్వము, మీ పెన్షన్ ఆపుతాం, మీకు రాష్ట్రాలు ఆపుతాం అన్నిటికీ బెదిరిస్తారు. మీకే బెదిరింపులు వచ్చినా జనసేన పార్టీ అండగా ఉన్నదని చెప్పండి. జనసేన పార్టీ ముందుకు వచ్చి
బెదిరింపులకు అండగా ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను.